బండి భగీరథ్ ఫోక్సో కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో భగీరథ్ లొంగిపోయారు. మైనర్ ని లైంగికంగా వేధించిన కేసులో భగీరథ్ నిందితుడిగా ఉన్నారు. మరొకవైపు బాధితురాలు మేడ్చల్ కోర్టుకు హాజరై మేజిస్ట్రేట్ ఎదుట స్టేట్మెంట్ ఇచ్చింది. ఇప్పటికే 2 సార్లు పోలీసులకు వాంగ్మూలం ఇవ్వగా తాజాగా బాధితురాలతో పాటు తల్లి స్టేట్మెంట్ ని కూడా రికార్డు చేశారు. కీలక పరిణామం చోటు చేసుకుంది. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో భగీరథ్ లొంగిపోయారు. మైనర్ ని లైంగికంగా వేధించిన కేసులో భగీరథ్ నిందితుడిగా ఉన్నారు. మరొకవైపు బాధితురాలు మేడ్చల్ కోర్టుకు హాజరై మేజిస్ట్రేట్ ఎదుట స్టేట్మెంట్ ఇచ్చింది. ఇప్పటికే 2 సార్లు పోలీసులకు వాంగ్మూలం ఇవ్వగా తాజాగా బాధితురాలతో పాటుగా తల్లి కూడా స్టేట్మెంట్ ను రికార్డు చేశారు. రైట్, ఇదే అంశం మీద మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి, ఏంటి బండి భగీరథ్ కేసులో ఒక ట్విస్ట్ చోటు చేసుకున్నట్లుగా తెలుస్తుంది. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో భగీరథ్ లొంగిపోయినట్లుగా మనకి తాజా సమాచారం తెలుస్తుంది. ఎలా చూడొచ్చుంటారు రాజ్ కుమార్? లక్ష్మి, మైనర్ బాలికపై లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి బండి భగీరథ్ పై కూడా ఇప్పటికే దేశం దాటిపోకుండా పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఆ మధ్యాహ్నం నుంచి కూడా అంటే హైకోర్టులో కూడా మైనర్ బాలిక అని కూడా తేలడంతో మధ్యంతర బెయిల్ ఇవ్వలేమన్న నేపథ్యంలో ఒక్కసారిగా, ఎందుకంటే తాను హైదరాబాద్ లో ఉన్నాడు, ఇప్పటికే 5 బృందాలుగా కూడా గాలిస్తున్నామని పోలీసులు చెప్తున్న నేపథ్యంలో ఇప్పటికే బంజారా హిల్స్ సంబంధించిన ఇంటి వద్ద ప్రత్యేక బృందాలు ఉన్నాయి. కానీ కొద్దిసేపటి క్రితం మాత్రం పేట్ బషీరాబాద్ సంబంధించినటువంటి దాంట్లో పోలీస్ స్టేషన్ లో ఏదైతే భగీరథ్ లొంగిపోయారు దానికి సంబంధించి, ఎందుకంటే ఆరోపణలు దీనికి సంబంధించినటువంటి దాంట్లో పోలీసులకు లొంగిపోయారు. ఒక అడ్వకేట్ సమక్షంలో కూడా పోలీసుల వద్దకు చేరుకోవడం, అక్కడ స్టేషన్ చేరుకోవడం కూడా జరిగింది. అంటే మొదటి నుంచి కూడా అంటే ఆయనపై వస్తున్నటువంటి ఆరోపణలు ఎదుర్కోకుండా అతను ఎస్కేప్ అవడం జరిగింది. ఇన్ని రోజులు కూడా తనకు బెయిల్ వస్తుందని ఆశించారు. కానీ మైనర్ బాలిక కావడంతో కూడా మధ్యంతర బెయిల్ ఇవ్వలేమని కూడా చెప్పడం జరిగింది కోర్టు. ఇలాంటి పరిస్థితులలో ఇప్పుడు భగీరథ్ పై ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దాంట్లో ఇప్పుడు పోలీసులు మాత్రం పూర్తి విచారణ చేసి అసలు ఎక్కడ ఎలా జరిగింది, ఎన్నిసార్లు వీళ్ళు కలిశారు అన్న దానిపై పూర్తిగా కూడా విచారణ చేయనున్నారు. పోలీసులు ఇప్పటికే బండి భగీరథ్ పై పలు సెక్షన్ల కింద మైనర్ కు సంబంధించి పోక్సో కింద కూడా కేసు నమోదు చేయడం, దీనికి సంబంధించినటువంటి అన్ని చట్టాలకు అంటే ఎక్కడ కూడా ఇది డిలే కాకుండా, ఎందుకంటే ఒక కేంద్ర మంత్రికి సంబంధించిన కొడుకు కావడంతో కూడా ఎక్కడ కూడా ఎలాంటి అవి కాకుండా విచారణ సమర్థవంతంగా జరగాలి. ఇప్పటికే ప్రభుత్వం కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుని కేసు కూడా విచారణ చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు కొద్దిసేపటి క్రితం మాత్రం భగీరథ్ లొంగిపోవడం జరిగింది. పోలీసుల అదుపులో మాత్రం ఇప్పుడు భగీరథ్ ఉండడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్. That's all for now. For more updates, keep watching 99.